ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గామినిలో 89వ రోజు ప్రవచనం శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఆ మన్మథుడి ఆ బాణాలకి లోనైనటువంటి ఆయన ఆవిడ్ని 100 రూపాయలు తీసుకుని ఈడు కూడా 100. ఎలా చెప్పాడంటే కవులకి పక్షపాతం ఉండదు కదా, ఆచారం లేదు, సమయం లేదు, ఇంకోటి లేదు, అలా ఒకటే పనిగా తీసుకోవడం, మళ్ళీ స్నానాలు చేయడం, అడగడం, మళ్ళీ ఇలా దాని మూలంగా బ్రహ్మదేవుడైనా సరస్వతి అయినా ఎటువంటి వాళ్ళు పుట్టారంటే క్రూరులు, దుష్టులు, దుర్మార్గులు, లోకకర్తలు, అవినీతి పరులు అయినటువంటి వాళ్ళు భయంకరమైనటువంటి. ఎంతమంది పుట్టారు వాళ్ళు? మనం కిందటి పద్యంలో నేర్చుకున్నాం. దాదాపు 30,000 ఎంత ఉంది. ఇంత ఒకసారి కిందటి పద్యం చదువుతాము. ఒకసారి ఆఖరిలో ఉంటుంది. సరే పద్యం చదువు. క్రూరులు అది 10,000 మంది. అది 30,000 మంది. 30,000 మంది. 30,000 మంది రాక్షసులు. 30,000 మంది రాక్షసులు, క్రూరులు. వాళ్ళకి ఎటువంటి చెప్పారంటే చెప్పాను ఒకసారి 18. క్రూరులు, ధూర్తులు, దోషకారు, జగద్రోహు, మహాభీషణాకారు, అధర్మగరు, అది అధర్మ అన్యరమణి, ధర్మ విరోధులు, అది అన్యరమణీ కామాంతక. ఇటువంటి వాడు ఆచార భ్రష్టు, లోక కంటకు, అది శస్త్రవ్యగ్ర, బాహులు. ఆయుధాలు ఉంది కదా అని ప్రకటించడమే. అది కృపాధు, దయలేని వాడు, నిర్దయ. అది 30,000. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి వాళ్ళల్లో ఇటువంటి వాళ్ళు అనమాట ఈ రాక్షసులు. అది ఈ రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళకే ఇటువంటి భావాలు వస్తాయి. వాళ్ళు పుడుతూనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు చూడండి. ఏమన్నారంటే, కొత్త భాగటం, ఈ బ్రహ్మ కుమారుడు చేసిన దుందుడుకు పనులు. అటువంటి వాళ్ళు అటువంటి పనులే చేస్తారు. అందుకే సమాగమ సమయాన్ని నిర్ణయించేది వాళ్ళే నిర్ణయించారు. అది ఏదో ఒకరోజు చేయకూడదు కాదు. సమయము, ఆ తర్వాత దేశం, కాలం, పాత్రత ఇవన్నీ చూసేవాడు. సరే చెప్పమ్మా. చేసపద్యం. చెరపట్టి తెత్తుము శ్రీ మహాలక్ష్మి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. నాన్న చెప్పు, ఏం చేయమంటావు? శ్రీ మహాలక్ష్మిని చెరపట్టి తీసుకురావాలని తీసుకొచ్చేమంటావా? ఈ మహాలక్ష్మి ఎవరు? వీళ్ళ నాన్న, వీళ్ళ అమ్మ కదండి. విష్ణు నాభికమల నుంచి ఉద్భించడం అంటే లక్ష్మీదేవి ఇంకెవరికి ఏమవుతుంది అంటే వీళ్ళకి ఏమవుతుంది? ఇంచుమించు ఎవరు అమ్మ ఆవిడ వాడిని వీళ్ళు చెరపడతారు. అంటే ఈ వావి వరసలు దేవుడు చెరపట్టి తీసుకొచ్చి బందీగా పడేస్తాం. అంటే ఐశ్వర్యం ఈ మాకు మీకు లేదురా నాట్యంలో ఇచ్చే. రెండు పిండి కావింతుమో వెండి కొండ. విష్ణుదేవుడిని ఓడించే కదా తీసుకొచ్చేది. లక్ష్మీదేవుని కోసం విష్ణుదేవుడు తీసుకొని రావాలగా. అలాగే శివుడు
శివుడి దేవాసమైనటువంటి ఆ వెండి కొండ కైలాస పర్వతాన్ని నుక్కు చేసేయమంటావా నాన్న? పిండిగా చేసేయమంటావా? కొన్ని వాళ్ళకి వీళ్ళకేమైనా శత్రుత్వం ఉందా? లేదు. నిష్కారణంగా ఎదుటి వాళ్ళ మీద పడేవారు. అది మృంగుదమో పట్టి మిహుర మండలం. మిహిర మండలం అంటే సూర్య మండలాన్ని ఇలా పట్టేసి సూర్యుని మింగేమంటావా నాన్న? వీళ్ళకి ఎటువంటి బుద్ధులు వస్తున్నాయి? సూర్యుని మింగేమంటావా? త్రావుదమో సముద్రములెల్ల అన్న సప్త సముద్రాల్లో ఏమిటయ్యా సప్త సముద్రాలు అంటే లవణ, ఇక్షు, ఏమిటంటే మొత్తం ఏడు సముద్రాలు. అది సుర అంటే మొత్తం అక్కడ కళ్ళు. సుర, సర్పి, దధి, దుగ్ధ, జల అంటే జలార్ణం. ముందర లవణం ఉప్పు, ఇక్షు అంటే మన ఇది అది చెరుకు రసం. లవణ, ఇక్షు, సుర అంటే కళ్ళు, సర్పి, దధి పెరుగు, పాలు, జల మామూలుగా 7 సముద్రాల్లో ఉన్నటువంటి మొత్తం అంతా తాగిపడాలి. అంత బలవంతుడు తాగేసేసి పన్నగకుల సార్వభౌములు ఆడింది. ఏది పాములు వాడు ఆడిస్తుంటాడు పాములు. అలా మీ మామూలు పాముని కాదు నాన్న, పన్నగకుల సార్వభౌముడైనటువంటి ఆదిశేషుడిని ఒక పాములు వాడు ఆడించేమంటారా? రేపు మెడకాయలా పట్టుకున్నాడు. అదన్నీ చేయలేదు, అందుకని అప్పట్ని ఆడించమంటావా? మామూలు పాము కలిపడగా ఈ భూమినంతా ఇలా పెరికేమంటారు. మొత్తం ఒకటి వేళతో ఇలా భూమి నిలబడి అలా విషయం అంటారు. ఎందుకురా? ఏమి లేదు, ఓకే, జస్ట్ లైక్ టైం పాస్. అలా చేయడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందంటున్నారా? లేదు. వాడికి ఉన్నటువంటి బలాన్ని చూపించుకోండి. వాడికి ఉన్నటువంటి బలాన్ని చూపించడానికి మాత్రమే. మృత్యుదంష్ట్రలు విర్రకంగా ఆ మృత్యు దేవతకు ఉన్నటువంటి 2 కోరలు విరిగిపోయేటట్టు ఒకే తన్నేమంటావా? ఇప్పుడు మృత్యుదేవత మీ జోలికి వచ్చింది, మరి వెళ్ళింది ఆ బలం ప్రకటించాలి. మేమింత బలవంతులు, శౌర్యవంతులు. మృత్యుదేవతని తన్నేటువంటి వాడు మామూలు వాళ్ళని తన్నడం లెక్క. వాళ్ళకి మృత్యుదేవతని తన్నగలిగిన వీళ్ళకి శివుణ్ణి విష్ణువుడే వీళ్ళు ఓడించగలిగిన వాళ్ళు మిగతా వాళ్ళకి. అందుకే అవి చెప్తున్నారు చూడండి. సరగును చెరుతుమును జమునిలా చాలా శీఘ్రముగా వేగంగా వెళ్ళిపోయి ఆ యముడి యొక్క సిగ్గుని పోగొట్టేమంటావా? అంటే యముడికి ఆయన ఎవరినైనా చంపేయగలడు కదా, మేము వెళ్ళేసి ఆయన చంపేస్తాం అంటే ఆయన సిగ్గుపోతుంది. చెప్పమంటావా? చెప్పను, ఏం చేయమంటావు? 7 కొండలు పెరిగి వేటాడి అది 7 కొండలు పెరిగి. 7 కొండలు అంటే మన ఇప్పుడు 7 కొండల వాడు ఆయకాదు కాదు, సప్త కుల పర్వతాలు. ఈ మొత్తం కుల పర్వతాలను ఇలా పెక్కేమంటారు. ఏమిటయ్యా కుల పర్వతాలు అంటే? మహేంద్ర, మలయ, సఖ్య, వింధ్య, పార్యాత్ర, వృక్ష. మళ్ళీ చెప్తున్నా, చెప్పమ్మా. మహేంద్ర, మలయ, సఖ్య, సుక్తిమాన్, వృక్ష, పర్వత, వింధ్యశ్చ పార్యాత్రశ్చ సప్త అయితే కులపర్వతం. ఈ 7 కుల పర్వతాలని ఇలా ఎత్తేసి పెరికేమంట
పెరిగేసి ఏం చేస్తాం, ఇలా పాడేస్తాం. ఏమిటో ప్రయోజనం? మేము కుల పర్వతాలను కూడా ఎత్తగలిగాం. చూడండి, కొంతమంది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కడానికి వాళ్ళు ఎవరు చేస్తుంటారు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు వాళ్ళకి కానీ సమాజానికి. అదే పెద్ద న్యూస్ అది. ఇప్పుడు ఆ మధ్య న్యూస్ చూశాను, వాడు గోల్డ్ పెంచుకుంది, ఒక్కొక్క గోరు 2-3 మీటర్లు ఉంది. ఏమిటి వాడు దాని జన్లు చేసింది? పెంచాడు. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇదిగో ఈ రోజుల్లో ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒకటి వచ్చేసి వాడు ఏదో కొత్తదనం చేయాలంతే అండి గణేష్. వాడికి ఇందులో వాడి ప్రయోజనము ఏమీ లేదు. ఇందులో లోకానికి ఉపకారం ఉందా ఇందులో? పోనీ వాడికి ఏమైనా శ్రేయస్సే? ఏమిటంటే కొత్త. ఇప్పుడు ఇందాక వీళ్ళు చెప్పేవన్నిటిలో ఎవరికైనా వాళ్ళకి ప్రయోజనం ఉంది. సుప్తకర వరద అక్కడ ఉంది, అక్కడి నుంచి లభించి లభించేసాడు. ఏమిట్రా పర్వాలేదు, వాడు ఇంత గొప్పవాడు. ఇవన్నీ మీరు అప్పుడెప్పుడు జరిగినది అనుకోకండి, మీకు జరుగుతుంది. అటువంటి వాళ్ళే ఉన్నారు. అక్కడ చెప్తున్నాడు, ఆలోచిద్దాం. లేకపోతే వేటాడి చెప్పు, వేటాడి కడిమి గగన మండలము వైచి మేము వేటాడిపోయి ఏది అక్కడ ఉన్నటువంటి జంతువులు, సింహాలు, ఏనుగులు, పులులు, శరభాలు, ఇటువంటి వాటిని వేటాడి ఇలా ఆకాశానికి ఇలా ఎగరేసి దాన్ని ఇలా పట్టుకోవాలి. ఒకప్పుడు బాగా పైకి ఎగరేసి అది కింద పడకుండా పట్టుకోవాలి. అలా వేటాడమంటాం. వేటాడి జంతువుల్ని వీలైనంత పైకి ఎగరేసి అది కింద పట్టుకోమంటావు, బంతుల్లాగా పట్టుకోమంటావు. నన్ను రేపు వేటాడి నువ్వేమైనా తింటావు? లేదు, ఊరికే అది బలం చూపించుకోవడానికి తినేది. ఉమ్మమ్ము తండ్రి వలసిన పనికి అన్న తమ్మి చూడు. అలా చెప్పనన్నా, ఏం చేయమంటావు? ఇంకే నీకు ఏం చేయమంటే అది చేసేస్తాను అన్న, నీ కొడుకులం మేము, నీ ఘనకార్యాలు అనేటప్పటికీ వాళ్ళతో ఆ తమ్మి చూలి ఆ పద్మము నుంచి పుట్టినటువంటి ఆ పద్మభవుడు ఇలా అన్నట్టు ఎందుకురై అని అప్పుడు కలిగింది ఆయనకి రిపెంటెన్స్. నేను మన్మథుడు నా మీద వేసిన బాణాలకి లొంగిపోయి సమయము, సందర్భం, కాలము, దేశము, తర్వాత ఏ ఆచారము పట్టించుకోకుండా సరస్వతితో నేను నిరంతరము రమించడం వల్ల కలిగిన వల్ల కదా అని దుఃఖించు. ఇప్పుడు దుఃఖిస్తే లాభం ఏంటి? చాలా మంది కూడా మా వాడు చదవట్లేదు, మా వాడు ఇలా ఉన్నాడు, మా వాడు ఇప్పుడు లాభం లేదు, అయిపోయింది. వాడు ఈ జన్మకి నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళు అనుభవించాల్సిందే. అందుకే ఒకప్పుడు ఈ ముహూర్తాలు ఇవన్నీ. ఈ తమ్మి చూలి ఆశ్చర్యపడిపోయాడు. వీళ్ళ మాటలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపడడం కాదు, ఆందోళన పడిపోయాడు. ఆశ్చర్యము, ఆందోళన, ఎక్కరత చెందాడు, బాధపడ్డాడు. బాధపడి వాళ్ళతో ఏమంటున్నాడంటే, బ్రహ్మదేవుడు వచనం మనం ఉమ్మలించి ఆయన మనస్సులో బాగా బాధపడ్డాడు. అయ్యో, ఇటువంటి కొడుకుల్ని కన్నాను. రేపు బ్రహ్మదేవుడు కొడుకులు అంటారు కదండి. అయ్యో, ఇటువంటి కొడుకుల్ని కన్నాను నేను. అంటే ఈయన సృష్టికి వాళ్ళు విఘాత కలిగించే వాళ్ళగే. అయ్యో, ఇటువంటి కొడుకులు ఎందుకు కన్నాను అని బాధపడి అది కమ్మ వింతుని అలరు అలరమ్ముల
చిమ్మ చీకట్లు క్రమ్ముటం చేసి కమ్మ వింతుని, కమ్మ అంటే చెరకు, కమ్మ వింతుని అంటే మన్మధుని యొక్క అలరు అంటే చాలా సంతోషమైనటువంటి బాణాలు చెమ్మ చీకట్లు. చెమ్మ చీకట్లు కమ్మే అంటే ఎక్కడ కట్టాయి కమ్మకట్లు? మనసులో. అయితే ఇక్కడ మనం గ్రామటికల్ గా విషయంగా చిమ్మ చీకటి అనేటువంటి వ్యాకరణబద్ధమైనటువంటి మాట కాదు. అసలు చీకటికి బిందు ఉంటుంది, చిమ్కటి అన్నారు. చీకు అనే మాట నుంచి వచ్చింది చీకటి, కాబట్టి ఆ బిందువు తీసేసి టీ పెడుతున్నారు. కాబట్టి చిమ్కటి కరెక్ట్ పదం, అంటే సరైనటువంటి వ్యాకరణం. అయితే చిమ్కటి అంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే కొన్ని తప్పులు ఎలా అయిపోయినాయంటే ఇప్పుడు మనం కరెక్ట్ సరిగా మాట్లాడితే భాష అర్థం కాదు. అలాగే చిమ్మ చీకటి కాదు. చిమ్మ చీకటి అంటే బాగా గాఢాంధకారము అని చెప్పడానికి మనం చిమ్మ చీకటి అని వాడతాం, కానీ అది సరైనటువంటి తెలుగు కాదు, వ్యాకరణయుక్తమైనటువంటిది కాదు అని వరకే నేను చెప్పదలుచుకోండి. ఇంకా గ్రామటికల్ పాయింట్స్ చాలా ఉన్నాయి, అది నేను దానిలో కలపచ్చు. కాబట్టి నాలో గాఢాంధకారం అనుకుంది, బయట కాదు లోపల. లేకపోతే ఆవిడని 100 రూపాయలు తీసుకోమంటాం ఏంటి? ఆ 100 రూపాయలతో పని ఏదో వచ్చానే, నిరంతరం అదే పని. అలా ఎన్నాళ్ళు? వీళ్ళు 30,000 మంది పుట్టేవాడు అనుకున్నా. ఇప్పుడు నువ్వు చీ అనుకున్నా, ఇంకోళ్ళు చా అనుకున్నా చేయగలిగింది. దుర్మదులు క్రూరులు అగు, అది దుర్మదులు క్రూరులు క్రూర కర్ములు నాకు కొడుకులం తండ్రినే అని. అయ్యో, దుర్మదులు, క్రూరులు, దుర్మార్గులు, లోక కంటకు, అన్యరమణి కామాంధకం అంటే ఇంకోళ్ళ భార్యలు మోహంతో చూసేటువంటి దౌర్భాగ్యం. నువ్వు ఇంకోళ్ళని చూస్తున్నావు అంటే నువ్వు దౌర్భాగ్యుడు అనే కదా. అటువంటి దరిద్రుడు, తర్వాత ఇటువంటి దుర్మతు, దుర్మార్గు, నీచు, నికృష్ట అనుకుంటారు. చాలా మంది ఇప్పుడు కొడుకులను చూసి అలాగే అనుకుంటున్నారండి. ఎందుకంటే వాడు ఇప్పుడు మనం చెప్పింది రెండు వాడు. బాగుంది. కొన్ని సందర్భాల్లో నేను విన్నాను, ఇప్పుడు నాన్న ఎందుకు చేస్తున్నాను, నాకు ఇష్టం ఇది నేను చేస్తున్నాను అన్నవాళ్ళు, నాతో అన్నవాళ్ళు. కాబట్టి ధర్మం కటకటం బడి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈయన కటకటబడ్డా, ఈ బెటబెటబడ్డాయి చేయగలిగింది ఏంటి? కటకటం బడి. భువనంబులకు వెక్కసులకు రక్కసుల దిక్కును కను అంటే భువనాలకి, మామూలు ముల్లోకాలకి బాధ కలిగించేటువంటి ఆ రాక్షసుల వైపు తిరిగి, తన కొడుకులైన 30,000 మంది రాక్షసుల వైపు తిరిగి ఆ బ్రహ్మదేవుడు గగన కర్పర పరివేధి అంటే ఆకాశము, కర్పరం అంటే పరివేధి అనగా ఆ గగన కర్పరము యొక్క పరివేధి అంటే హద్దుగా ఉండేది. ఇండియా పర్వతాలు ఎక్కడి వరకు వెళ్తాయంటే ఆకాశం ఉంటుంది, చాలా ఎత్తైంది. అంటే గగన కర్పర పరివేధి అమ్మ పరివేధి అంటే ఈ ఆకాశాన్ని అంటుకునేటువంటివి. తర్వాత తుంగ శృంగ శృంగాటకంబును అంటే తుంగము, ఎత్తైనటువంటి శిఖరము యొక్క శృంగాటకము. శృంగాటకం అంటే 4 చూడండి, అంటే ఎత్తైనటువంటి, ఎంత ఎత్తైన శిఖరాలు, ఆకాశాన్ని అంటుకునేంత ఎత్తైన శిఖరములు కలిగి దానికి 4 త్రోవలు కలిసినటువంటిది
ఉదీచ్య వాచి ఉదీచ్య. ఉదీచ్య అంటే ఇటు కూడా ఉత్తరం. వాచి. వాచి అంటే ఉదీత్య వాచి ఉదీత్యవాచి. ఉదీచ్య ఉది అంటే ఉత్తర దిక్కునందును ఉత్తరము. అవాచి అవాచి అంటే పడమర దిక్కును. దక్షిణ దిక్కున అవాచి. అవాచి అంటే దక్షిణ దిక్కునందును. ప్రాచి ప్రాచి తూర్పు దిక్కునందును. ప్రతీచి ప్రతీచి పడమర పడమ దిక్కులు. ఈ 4 దిక్కులు వైపు ఏమేమి ఉన్నాయంటే దీనికి సమీచీన పరిఖీభూతం సమీచీన పరిఖీభూత. సమీచీనము అంటే యోగ్యమైన పరిఖీభూతము. పరిఖీభూతం అంటే బాగా అగర్తలు కలిగింది. ఏది 4 వైపులా. ఏది ఇటు ఉత్తరము, ఇటు ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరలో 4 వైపులా బాగా అగర్తలు అంటే ఈ అగర్తలు కలిగినది అంటే నిఖాతములు కలిగినది. ఏమండి ఆ ఎత్తైనటువంటి పర్వత శిఖరములు కలిగినది. గంగా గౌతమి సముద్రము. గంగా దీనికి తూర్పు వైపున గంగ, ఇటువైపున అంటే దక్షిణం వైపున గౌతమి. గంగా గౌతమి. గంగా గౌతమి సముద్రము. తూర్పు వైపున సముద్రము. తూర్పు వైపున సముద్రము. సముద్రముద్రిత. దీని 4 వైపున ఏం లేదు. అంటే ఆయన ఎల్లలు చెప్తున్నారు, బౌండరీస్. నేను చెప్పేది వింధ్య పర్వతాల గురించి. ఈ వింధ్య పర్వతానికి తూర్పు ఇంకొంచెం ఉత్తరంగా వెళ్ళాను గంగా పర్వతం వస్తుంది. వింధ్య పర్వతం నుంచి దక్షిణం వైపుకి వచ్చాను ఇది ఎక్కడికి వస్తుంది? గోదావరి వస్తుంది. వింధ్య పర్వతం నుంచి తూర్పుకి వెళ్ళాలనుకోండి సముద్రం. ఇటు దక్షిణం వైపు వచ్చానుకోండి దక్షిణ దేశం. అది మన దేశం కదా ఇప్పుడు మన దక్షిణ దేశం, దక్కన్ పీఠ భూమి. కాబట్టి అటువంటి వింధ్య పర్వతము. నినర్గళ నానా మృగ. అది అంటే అనర్గళం అంటే దాన్ని ఆపలేని అనేకమైనటువంటి మృగములతో నిండిపోయింది. సింహ శరభ శార్దూల అనేకమైనటువంటి మృగములతో నిండిపోయినటువంటిది. అంటే మృగాన్ని వింధ్యమునకు కొండని. మీరు వింధ్య పర్వతాన్ని కొంటారు. ఆ వింధ్య పర్వతం ఎట్లా ఉందంటే ఆ వింధ్య పర్వతము యొక్క శిఖరాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. దానికి ఇటు ఉత్తరమున గంగా, దక్షిణమున గోదావరి, తూర్పునేమో సముద్రము, ఇటు పడమటకు వచ్చేసేటప్పటికి ఒక పీఠభూమి. తర్వాత అక్కడ అనేకమైనటువంటి మృగములు కలిగి అటువంటి పర్వత ప్రాంతాలకి పడిపోయింది. మీరు అక్కడికి పొండి అక్కడే ఉండండి. అంటే వింధ్యా పర్వతపు అడవుల్లో మీరు ఉండండి అని బ్రహ్మదేవుడు వెళ్ళని కొండని కొండరా. మీరు ఇక్కడ మిమ్మల్ని చూస్తే అసహ్యం వస్తుంది. పోయి వెళ్ళి దుర్గము అనేదానికి అది దుర్గమము అంటే దుర్గంచ పరికోపేత వప్రాట్టాలక సంయుతం శతఘ్ని యంత్ర శతశ్చ సమావృతం. అంటే ఏమిటంటే ఈ దుర్గమము అంటే శతఘ్నుల చేత, పరిఖల చేత, అనేకమైనటువంటి అడవుల చేత, కోటల చేత, కొండల చేత దాటరానిది. ఇవన్నీ ఒకప్పుడు పట్టేవాడు. ఇప్పుడు చూడండి దుర్గమము అంటే దాటలేం దాన్ని దుర్గమం. తర్వాత ఉత్పలమాల పద్యం ఎన్నోదమ్మా ఇది? 86. 26 చెప్పండి. మించిన వేట్క వీళ్ళు అలా పోయినప్పటికీ వీళ్ళందరూ మించిన వేట్
రక్కసులు మీసలు దీటు కసలు మీసలు దీటు వాళ్ళ నానారెడ్డి బొమ్మనాడు ఒక మించినటువంటి అంటే రెట్టించినటువంటి ఉత్సాహంతో వాళ్ళు మీసాలు దువ్వుతూ వాళ్ళ రోషానికి ప్రతీకలు అన్నమాట. రోషానికి ప్రతీక. అనవసరమైన చోట రోషం చూపిస్తున్నావు అంటే అది అసుర లక్షణం. అనవసరమైన చోట నువ్వు రోషం చూపిస్తుంటే అది అసుర లక్షణం. దిక్కుటుంగముల్ దిక్కుటంగములు చించుక పారన దిక్కుటంగములు చించుక పార ఆర్చుచు. దిక్కుటంగములు అంటే దిక్కుల యొక్క కుటంగములు అంటే పొదరిళ్ళు. దిక్కుటంగములు చించుచు అంటే దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తుంది. చూసారా, ఇవన్నీ మీరు ఇప్పటికి వాడుకోవచ్చు. ఏదో కూర్చుంటారు ఉన్నట్టుండి హుర్రు అని అడుగుతారు. ఏదో బర్త్డే పార్టీ ఉంటుంది, బర్త్డే పార్టీలో హ్యాపీ బర్త్డే టు యూ అంటే చెప్పదు, సరిపోతుంది. 1 2 3 అన్నాడు. రాక్షస లక్షణాలు. ఇప్పుడు మనకున్నవన్నీ కూడా ఈ రాక్షస లక్షణాలు. ఏదో చిన్న పార్టీ ఉంటుంది, ఆ పార్టీలో జరగదు దానికి ఏం అర్థం పర్థం ఏమి ఉండదు. ఆ దిక్కుటంగములు ఆర్చుచు అరుస్తూ ఏదో వెళ్ళేది తప్పసు కాదు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరినీ జరగడానికి వెళ్తున్నారు. మషి మలినాంగను అది మసి మలినాంగ వినీలి మసి మలినాంగ వినీలి చట వినీలి చట వినీలమచ్చట వంచిత భానువైక భానువైక అది భానువ ఐదువ రాజ్యం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ శరీరం అంతా ఎంత మట్టి కొట్టుకుపోయిందంటే మట్టి 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 అదే క్లీన్లీనెస్ ఇది నెక్స్ట్ గాడ్లీనెస్ అంటారు. ఎంత మట్టి కొట్టుకుపోయిందంటే ఆకాశము నుంచి ఛేదించుకుని వచ్చినటువంటి సూర్యకిరణాలు వీళ్ళ నుంచి ఛేదించలేకపోతున్నాయి. అంటే ఆ సూర్యకిరణాలని వీళ్ళు అడ్డుకుంటున్నాయి. వీళ్ళ శరీరపు నల్లతనం, ఆ శరీరానికి ఉన్నటువంటి మసి, ఆ శరీరంలో ఉన్నటువంటి మట్టి, ఆ శరీరమునకు ఉన్నటువంటి మట్టి అడ్డుకుంటుంది. దాన్ని ఎంత నల్లగా ఉందో చెప్పారు. సూర్యకాంతిని కూడా ప్రసరింపజేయలేను, ఎంత నల్లగా ఉన్నారు. ఈ నలుగా ఉండే కాదు నాకు. ఓహో, కొంతమంది 11 12 మీకు ఇంత కూర కూడా చెప్పాను. వాళ్ళు పాపం పొద్దున్నే లేస్తారు, కానీ స్నానం మాత్రం 1 గంటకి చేస్తారు. ఇక ఈ లక్షణం ఉన్న వాళ్ళే ఈ రాక్షస లక్షణాలే. అది మన ఇంట్లోనే సరే. ఇంకెందుకు నీ ఇంట్లో క్లీన్లీనెస్? అందరికి శరీరానికే క్లీన్లీనెస్ లేదు, ఇంకా నువ్వు చేస్తావా? అందరూ మనకి సామర్థ్యం ఏం చెప్పండి, చక్కగా అందరూ నీట్ గా చేసుకుని సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంత తొందరగా దీపారాధన చేయమని కదా మనకి శాస్త్రం చెప్పింది. 1 గంటకి 2 గంటలకి అది శార్థ సమయం. అప్పుడు నువ్వు చేయడం ఏంటి? పైగా మనకి స్నానము కూడా అసలు 7-8 తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. సామాన్యంగా మనం చేసేది ఉంది అదే స్నానం. పోతుంది ఇటువంటి వాళ్ళమే, ఆ జాతి వాళ్ళమే ఇంకొంచెం మనం మిగిలాం. ఆ బ్రహ్మ కొడుకులమే మనం మిగిలి ఆ లక్షణాలు ఇంకా ఉన్నాయి. మరి ఆ లక్షణాలు ఉండి తర్వాత 5 వలం జలిపించు ఆయుధాలు
ఇట్లా వాళ్ళ దగ్గర ఏవో ఒక కత్తో గుణపము పరిఘవు ఇంకోటో ఉంది దాని ఇట్లా అంటే ఎవరిని వాడు రా ఇదానికి వాడు అసలు వాడి దాన్ని వాడు వెళ్ళిపోతుంటాడు 5 బలంచులు యుద్ధానికి సిద్ధం అని చెప్తూ లోకమెల్లా భక్షించదమంచు లోకమెల్ల భక్షించదమంచు వింధ్యగిరి చేరగవచ్చిరి తండ్రి పప్పుగా వాళ్ళ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు వింధ్య దగ్గరికి వచ్చారండి వీళ్ళు ఏమని అంటున్నారు మొత్తం లోకాన్ని తిని పారేస్తారు ఎవరిని వదలం అంటూ అరుస్తూ బొబ్బలు పెట్టి మనం మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వినాయక చవితి వస్తుంది, ఏమి మ్యూజిక్ పెడతారు ఇక్కడ మనల్ని ధ్యానం చేసుకునేవారు కదా, అటువంటి వాళ్ళే అదిగో పోనీ అది ఏమైనా ఆనందమే భజన పాటల కాదు. కాబట్టి ఆ జాతి వాళ్ళే మిగిలిపోయారు ఇంకా, లేదా కంటిన్యూ అయ్యారు. ఆ జాతి వాళ్ళు మొత్తం అందరూ పోలా వింధ్యా పర్వత దగ్గరకు ఉండేవాళ్ళు అప్పుడు. వీళ్ళు ఇప్పుడు వింధ్య దాటి మన దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఎటువంటి అంటే మన కర్ణభేరీలు బద్దలైపోయేంత సౌండ్. వాడు ఏమైపోయినా మనకు అనవాలి, మనము మన ఇలా వాళ్ళు వింధ్య పర్వతంలో చెప్పి లోకాలనల్లా భక్షించేస్తారు. పైగా వాళ్ళకి బలం కూడా ఉంది కాబట్టి వాళ్ళని అడ్డుకునేవాడు ఎవడు లేడు. ప్రస్తుతం ఇలా అలాగే ఉంది, అడ్డుకునేవాడు ఎవడు లేడు. ఇప్పుడు మైట్ బికమ్స్ రైట్, మైట్ ఈస్ ద రైట్. ఇప్పుడు మైట్ బికమ్స్ ద రైట్ కాదు, మైట్ ఈస్ ద రైట్. వాడిని ఎవరిని ఆపగలం మనం? ప్రతి వాడు అని అలా అయిపోయింది. ఇప్పటికి మనం 86 పద్యాలు చెప్పాం కదా, 26 పద్యాలు చెప్పాం. మనం ఖచ్చితంగా రేపు 4 పద్యాలు చెప్తాం. 27, 28 జరుగుతుంది. రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువ చెప్పడానికి రామచరితమానస్ చెప్పం. ఇదిగో మనకి బాలకాండ నిన్నటితో పూర్తి అయిపోయింది. ఇగో ఇవాళ నుంచి అయోధ్యాకాండ. ద్వితీయ సోపానం. మనం అయోధ్యాకాండాన్ని మనం అంటున్నాం కానీ ఆయన పెట్టుకున్న పేరైతే సోపానము. అయ్యా ఇక్కడ రామచరితమానసులో బాలకాండ అయోధ్యకాండ చాలా పెద్దవి, అవన్నీ చాలా వచ్చేసిన ఆ రామచంద్రుడి పాదపద్మములకు నమస్కరిస్తూ అలా తలపెట్టినందుకు ఈ రామచరితమానసు మన చేత పూర్తి చేయించే బాధ్యత ఆ శ్రీరామచంద్రుడు. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభక్తుడు. కాబట్టి అటువంటి పనులు మహాదేవ్ 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 చెప్పు. ఈయన ప్రతిదానికి ముందర ఏంటంటే సంస్కృతంలో శ్లోకాలు రాసి, సంస్కృత పండితుడండి. వదీ భాషలో ఇది రాసిన సంస్కృత పండితుడు రామచరిత తులసిదాస్. సరే, ఆ శ్లోకాలు భగవన్నుతి విందాం. ఇంకా అందరూ నేర్చుకుని చేసుకోవచ్చు. చెప్పండి. యస్యాంకే చా విభాతి భూధరసుత దేవాపగా మస్తకే యస్యాకి చా విభాతి భూధరసుత దేవాపగా మస్తకే భాలే బాల విదుర్గలే చాగరళం యస్యోరసి వ్యాలరాట్ సో అయం
సోయం భూతి విభూషణాః పూతి విభూషణాః సురవరః సురవర సర్వాధిపః సర్వాధిపః సర్వదా సర్వాధిప సర్వదా శర్వః శర్వ సర్వగత సర్వగత శివ శివ శశినిభ శశినిభ శ్రీశంకర శ్రీ శంకర పాతు మాం. శ్రీ శంకర పాతుమా. సర్వేశ్వరుడైన శంకరుని ఆహా. వామాంకమున గిరిజాసుత పార్వతీయు సర్వైశ్వర్యుడైన అంటే ఐశ్వర్యములకన్నిటికీ ఆయన అధినేత. అటువంటి శంకరుడు ఆయన వామాంకము మీద అంటే ఎడమ తొడ మీద గిరిరాజసుత పార్వతి గిరిరాజసుత పార్వతి జటాజూటమున గంగాదేవియు ఆ పైన జటాజూటమున గంగాదేవి పాలమున నిలవంకయు ఈయన పాల భాగములో మంచి నెలవంక గలమున గరళము ఈయన గళమున గరళము మెడలో విషము, నాగరాజు మెడములో నాగరాజు విలసిల్లుచుందురు. విలసిల్లుతురు. అతడు భస్మ విభూషితుడు. అతడు భస్మభూషుడు. భస్మమే పూసుకుంటాడు. దేవతలలో శ్రేష్ఠుడు. దేవతలందరిలో కల్లా శ్రేష్ఠుడు. దేవతా సార్వభౌముడు. దేవదేవుడు. లయకారకుడు. లయకార. భక్తుల పాపములను రూపుమాపువాడు. అది భక్తుల పాపాలని రూపమాపించేటువంటి వాడు. శంకరుడి పాదపద్మాలను కనుక ఆశ్రయిస్తే సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అంటే అన్నిటి యందు వ్యాపించి కళ్యాణప్రదుడు. ఆయన లయకారకులను మేము భయపడతారా బాబు. ఆయన కళ్యాణక. ఆయన పేరే శివుడు. శివుడు అంటే శుభము కలిగించి. శంకరుడు. శంకరోతి శంకర. శం అంటే శుభములు. శుభములు కలిగించేటువంటి వాడు శంకరుడు. చంద్రుని వలె శ్వేత కాంతులతో విరాజిల్లుచుండువాడు. చంద్రుని వలె శ్వేత కాంతులు. ఆయన తెల్లగా ఉంటాడు. ఆయన రాసుకున్నటువంటి విభూతి తెల్లగా ఉంది. అట్టి పరమేశ్వరుడు సర్వదా అట్టి పరమేశ్వరుడు నన్ను సర్వదా సర్వకాలములందు సర్వత్ర సర్వదా నన్ను సర్వే సర్వత్ర ఎప్పుడు నన్ను రక్షించుకుంది. ఇంకో ప్రసన్నతాంయ నా గతాభిషేక తస్తదా నామలే వనవాస దుఃఖతః ముఖాంబుజశ్రీ రఘునందనస్య మే సదాస్తు మంజుల మంగళప్రద. రఘువంశమునకు ఆనందప్రదుడైన శ్రీరామచంద్రుని యొక్క రఘువంశమునకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క ముఖ కమల శోభ, ముఖ కమలము నుంచి వచ్చేటువంటి వెలుగు, ఆ శోభ. రాజ్యాభిషేక వార్తను విని అది రాజ్య చాలా చక్కటి ముఖ సోమంలో నుంచి వచ్చిన శోభ. నా శ్రీరామచంద్ర, రేపు నీకు రాజ్యాభిషేకం. మనకేదైనా ఉందనుకోండి, ఒరే బాబు నీకు ₹1,00,00,000 ఖర్చు ఇస్తున్నాం కానీ మన మొక్క ఎంత అవుతుంది? ఇంత అవుతుంది. మనం ఏమన్నా ఏమిటి ఇలా చేసావు అనగానే ముఖం ఇలా ముచ్చిపో. లేదా మనకేదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం, ఇలా పొడుచుకుంటాం. ఒరే బాబు నీకు రాజ్యాభిషేకం ఇస్తున్నావు అలాగా అన్నాడు. వెంటనే గంట తర్వాత వచ్చింది, అన్న నువ్వు వనవాసాలు కదా అలాగా. ఇప్పుడు దుఃఖము లేదు, అప్పుడు ఆనందము లేదు. ఏంటి రాముడి దగ్గర నుంచి అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయదగింది. ప్రాక్టీస్ చేసి మనని అసలు ఆనందం వచ్చినా మనని పట్టుకోలేరు, దుఃఖాన్ని వస్తే అసలు అంతకంటే పట్టుకోరు. ఇక కోపం గురించి చెప్తుంది. పరమ చిన్న విషయాలకు కూడా ఎంతో వ్యగ్రత చెందిపోతుంది. నాలాంటి వాడు, మీలాంటి మీరు మహానుభావులు. అందుకే నుంచి ఆ శ్రీరాముడు నాకు ఒకటి అలవాటు చేస్తుంది.
ఎవరైనా సరే అందరు ఇలా 2 చేతులు ఇలా పెట్టేది వస్తుంది. అంతఃపురం తప్పు వాళ్ళదే, అనాదే, ఇవన్నీ ఇది అవును కనీసం అట్లే వనవాస క్లేశములకు తరగను లేదు. అది అట్లే వనవాస క్లేశములకు తొరగదు. ఇక్కడ పెరగలేదు, అక్కడ తొరగలేదు. కరెక్ట్ గా ఇది వాల్మీకి రామాయణంలో గడుపుతాడు. ఆ దశరథుడిని తిడుతూ ఉంటాడు. ఎరా నిన్నేమో పిలిస్తే దశరథుడు గొప్పవాడు అన్నావా, ఇవాళ వనవాసాలకు వెళ్ళంటే తిట్టేస్తావా? చూడండి, మనం ఎప్పుడు అంతే, పెడితే పెళ్ళి, లేకపోతే ఇంకోటి. అంటే ఇప్పుడు వాడు మనకు మేలు చేశాడు అనుకోండి, అబ్బా ఎంత గొప్పవాడో. ఏదన్నా కొంచెం కీడు చేయకల్లా, మేలు చేయకపోతే చాలు మనం ఏదో అంటే, పెట్టను నా తల్లి పెట్టదు, పెట్టి ఆవిడకి ఏమొచ్చిందిరా పెద్ద రోగం అంటాడు. అయిపోయింది. అంటే పెట్టినన్నాళ్ళే నీకు ఆవిడ తల్లి. ఇలా ఉంటాయండి రోజు, ప్రస్తుత రోజులు అంటే. ఎవరైనా సరే వాడు గురువు కావాల్సి కూడా ఇవాళ్ళే మాట వదలంటున్నాడు. సార్ ఎవ్వరికి ఎంత చేసినా చివరికి వాడు ఏమంటాడంటే నాకేం చేసేవాడు కాబట్టి ఏం సార్ చేసేది, మాట వదలు. ఉన్నన్నాళ్ళు హాయిగా మన లైఫ్ ని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏం చెప్పేవాళ్ళని అయినా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఎంత కష్టపడుతూ ఉంటాం. తెరా నువ్వు నాకు చదివించావా, నేను చేసావా, అది చేసావా. మరి ఇన్నాళ్ళు మనం పడ్డే కష్టం ఏమైపోయింది, ఎవరి కోసం పడ్డా కష్టం. కాబట్టి లైఫ్లో ఎంజాయ్ చేసినా చెప్పాను, సుఖాన్ని దుఃఖాన్ని అట్లీస్ట్ సేమ్ వేవ్ లెంగ్త్ లో కాకపోయినా దానికి రియాక్షన్స్ తగ్గించుకున్నాం అనుకోండి, అయిపోయింది ముందరికి. తర్వాత సర్వకాల సర్వావస్థల యందును ఒకే రీతిగా విలసిల్లు అది ఆ సర్వకాల సర్వావస్థల యందు ఒకే విధముగా విలసిల్లేటువంటి ఆ ముఖ బింబం సర్వదా నాకు సర్వదా నాకు ఎప్పుడు నాకు. నీకు ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, అసలు నీకు శుభమే ఉందయ్యే. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, రామనామం చేసుకుంటావు, నీకు కాలుకి దెబ్బ తగిలింది, రాముని నమ్ముకుంటే నీకు ఎప్పుడు శుభాలు కలుగుతాయి, మంచిదే. కానీ జరిగిందల్లా శుభమే. ఇది అసలు ఆ పై స్థాయి భక్తి అన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వెళ్ళావు, ఏదో నీకు ఉద్యోగం పోయింది అనుకో, నేను రామచరిత్ర చదువుతాను, నా ఉద్యోగం పోయింది కాదు. ఎందుకు పోయిందో, ఎందుకంటే బెటర్ ఉద్యోగం వస్తుంది. శ్రీరామ్. కాబట్టి జరిగినదంతా మన మంచిగా అనుకోవడం ఉంది చూసారా, ఇంకా పై స్థాయి మంచి జరుగుతుంది, అలా అనుమానం ఏముందండి. ఇంకొక శ్లోకం, నీలాంబుద శ్యామల కోమలాంగం, నీలాంబుద శ్యామల కోమలాంగం, సీతా సమారోపిత వామ భాగం, సీతా సమారోపిత వామ భాగం, పానౌ మహాసాయక చారు చాపం, నమామి రామం రఘువంశ నాదం. ఇది రోజు చదువుకున్నాడు, చాలా చక్కగా. నీలాంబుద శ్యామల కోమలాంగ, నీలాంబుద నల్లటి మేఘము వంటి పరమ కోమలమైన సుకుమారమైనటువంటి నల్లటి శరీర అవయవములు కలిగినటువంటి వాడు, సీతా సమారోపిత వామ భాగం, సీతాదేవి చేత ఎక్కబడినటువంటి ఎడమ భాగము కలిగినటువంటి వాడు. అంతేకాదు, పాణం అంటే చేతుల యందు, మహాసాయకం. ఒక చేతిలోనేమో గొప్ప మామూలు సాయకం అంటే బాణం, మహాసాయకం రామబాణం.
తిరుగులేని. ఇంకో దాంట్లో కోదండం, ఇంకో చేతిలో కోదండము, ఇంకో చేతిలో బాణము పట్టుకున్నటువంటి వాడు. బాణవు అంటే చేతుల యందు, రెండు చేతుల యందు మహాసాయక చారు చాపు రక్షండి. కోదండ మనకి విల్లు, ఆ చేతి విల్లు అడ్డుది మళ్ళా కవయిత్రి మళ్ళా కోదండమును రక్షించుకుంటే మనకి అందుకని కోదండ పాణి. సామాన్యంగా చూడండి, రాముడు అనగానే కోదండము లేకుండా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈయన ప్రకారం అంటే బాణం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి తీసి మళ్ళీ ఎక్కువ పెట్టేది లేదు. బాణం చేతిలో రెడీగా ఉంది మనం రక్షించడానికి. అటువంటి అటువంటి రాముడికి నమామి రామం రఘువంశనాథుడైనటువంటి ఆ రామచంద్రుడికి నమస్కారం. నీలాంబుద శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామ భాగం బాణౌ మహాసాయక చారు చాపం నమామి రామం రఘువంశనాథ్. నాకు వచ్చిందని అనుకుంటా. ఇలా ఒక్కసారి చదవగానే నాకు వచ్చిందంటే అదేదో నా గొప్పతనం కాదు, ఆమె అంత క్లియర్ గా చదివింది. తిమ్మక్క అంత అర్థోపేతముగా చదివింది కాబట్టి నాకు వచ్చింది. లేకపోతే నాకు 10 సార్లు చదివితే కానీ ఏది రాదు దొరికే. 10 సార్లు చదివి ఎన్నోసార్లు చేసుకుంటే కానీ రాదు. బహుశా మీకు కూడా వచ్చేసి ఉంటుంది. నీలాంబుద శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామ భాగం పాణౌ మహాశాయక చారు చాపం నమామి రామం రఘువంశనాథం. వంశికమైన నాథుడైనటువంటి రాముడి పాదుక. సరే, మనందరం అంటే ముఖ్యంగా నేను అలా చదవటం నేర్చుకో. ఎంత బాగా చదివింది చూసారా, ఒక్కసారికే ఒక శ్లోకం. పైగా సంస్కృతంతో పెద్ద పరిచయం లేని నాకు కూడా వచ్చేసింది. నీలాంబుద శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామభాగో మహాసాయక చారు చాప. చారు అందమైనటువంటి విల్లు. చాలా బాగా చదివాము. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరనౌ రఘువర్ విమల ఫలచారి. శ్రీ గురు పాద కమల రేణువులచే, అది చూడు, గురు పాద కమల రేణువులు నా మనోదర్పణమును పవిత్రమునర్చుకొని
అంటే ఈ అర్థం కావాలంటే కొంచెం పాతకాలం కావాలి. పాతకాలంలో ఈ అద్దాలు లేకపోతే ఈ ఉండేవి ఏవి మనకి లాంతర్, అవన్నీ ఏం చేసేవాళ్ళం అంటే మనం ముగ్గుతోను వాటితో ఇట్లా కడిగేవాళ్ళం. కడిగితే అవి క్లీన్ అయిపోయి. కాబట్టి నా మనస్సు అనేటువంటి దర్పణము, అద్దము ఆ గురువు గారి పాదములనేటువంటి రేణువులతో నేను శుభ్రం చేసుకున్నాను, కోసం పవిత్రం చేసుకున్నాను. చేసుకుని కర్మ అర్థ కామ మోక్ష ఫలప్రదాయని అది శ్రీరామచంద్రుని నిర్మల కీర్తిని వర్ణించుచున్నాను. చూసారా, శ్రీరామచంద్రుని కీర్తిని నేను ఎందుకు వర్ణిస్తున్నానంటే, ముందర మా గురువు గారైనటువంటి పాద పద్మములు ఆ రేణువులు తీసుకుని ముందర నా మనస్సును పవిత్రం చేసుకున్నాను. కాబట్టి రామచరిత మానస్, రామాయణం వినాలన్నా, రామాయణం చెప్పాలన్నా అందరూ యువరాజ పట్టాభిషేక సంకల్పం. యువరాజ పట్టాభిషేక సంకల్పం. ఇవాటికి మనం ఒక సంకల్పం వరకు ఉన్నాం. ఎందుకంటే నాకు కూర్చుంది, అంతకంటే లేదు, టైం ఉంది ఇంకా. చెప్పం వాళ్ళ పొద్దున కొన్ని పని మీద బయటికి వెళ్ళాలి. చౌపాయి ఒకటి చెప్పి, చౌపాయి తర్వాత దోహ కదమ్మా, అదొక్కడి వరకు చెప్పండి. जपते रामु जपते राम ब्याही घर आए, ब्याही घर आए नित नव मंगल मोद बदाए भुवन चारिदस भूधर भारी सुकृत मेघ वर्षई सुख भारी रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई उमगी अवध अम्बुदि कहु आई मुनिगणपुर पुर नर नारी सुजाति सुचि अमोला सुंदर सब भांति कहीं ना जाई कछ नगर विभूति जनु एतनिया विरंची करतूति सब विधि सब पुरलोक सुकारी रामचंद्र मुख चंद्र निहारी मुदित मातु सब सखी सहेली फलित विलोकी मनोरथ बेली राम रूप गुण शील सुभाव प्रमुदित मोही देखी सुनिराవు శ్రీరామచంద్రుడు వివాహితుడై ఇంటికి చేరినప్పటి నుండి ఆయన వివాహితుడై చేరినప్పటి నుంచి అయోధ్యలో మంగళకరములైన ఆనందోత్సవాలతో నిండిపోయింది. జరుగుతూనే ఉండేది. రోజు 14 భువనములనేది పర్వతములపై పుణ్యములనేడు మేఘములు సుఖ సంపదలనేది 14 అనేటువంటి వనములు, పుణ్యములు అనేటువంటి మేఘములు, ఆనందములు అనేటువంటి దాన్ని కురిపిస్తుంది. నదీ నదములు వేగముగా సాగరానికి వెళ్తున్నట్టుగా వృద్ధి శుద్ధి అంటే సంపదలు అయోధ్యలో చేరారు. అంటే అన్ని సిద్ధులు వృద్ధులు వృద్ధి సంపదలు అన్ని అయోధ్యలోనే ఉన్నాయి. కులీనులైన పురజనులు పవిత్రములైన పురజనులు పవిత్రములైన అనర్ఘ రత్నముల వలె ప్రకాశించి, కులీనులు అంటే తక్కువ జాతి వాళ్ళు కూడా రత్నాల్లాగా ప్రకాశం.
ఆ నగర వైభవము వర్ణనాతీతము. నగర వైభవం వర్ణించడం కష్టం అండి. బ్రహ్మదేవుని సృష్టి వైశిష్టములకు అది పరాకాష్ఠ. అది బ్రహ్మదేవుని సృష్టి వైశిష్ట్యం అంటే అది అల్టిమేట్ అన్నమాట. అయోధ్య వాసులు శ్రీరామచంద్రుని ముఖ సౌందర్య శోభలకు ముగ్ధులైరి. అయోధ్య శ్రీరాముని ముఖ చంద్రుని శోభలకు మంత్రముగ్ధులుగా ఉన్నారు. రాణులు వారి సఖులు తమ రాణులు సఖులు వాళ్ళ మనోరథములు లతలు మనోరథ లతలు పుష్పఫలములతో వృద్ధి చెందుతుంట కాంచి ఆనందించింది. వాళ్ళ మనోరథములు అనేటువంటి లతములు అంటే తీగలు పుష్పములు వాటితో పండి ఉండడం వాళ్ళ ఆనందం. వాళ్ళ కోరికలని దశరథ మహారాజు శ్రీరామచంద్రుని రూప గుణ సౌశీల్య స్వభావములు తాను చూచియు ఇతరుల నుండి వినియు సంతుష్టాడు. ఆయన చాలా ఆనందపడతాడు. ఏది ఆయన రూపము గుణము శీలము. అలాగే అందరూ వచ్చి రాముడి గురించి బ్రతుకుంటూ ఉంటే అది విని ఆనందపడుతున్నాడు, చూసి ఆనందపడుతున్నాడు. सबके उरु अभिलाष अस कहि मनाई महेश आप अचत शुभराज पद राम ही देव नरेश మహారాజు తన జీవిత కాలంలో శ్రీరాముని యువరాజుగా చేయవలనని ఒక అభిలాష అందరి హృదయంలో ఉండెను. మహారాజు ఈయన్ని యువరాజు చేయాలనేటువంటి అభిలాష అందరి హృదయాల్లో ఉంది. ఒకరిలో కాదు, అందరిలో. తమ ఈ ఏకైక మనోరథమును తీర్చుమని వారు పరమశివుని ప్రార్థించుచుండిరి. అందరూ కూడా పరమశివుని ఏమంటే దశరథుడు మహారాజులో ఒక పుట్టాలి. ఇది శ్రీరామచంద్రుడిని యువరాజు చేయాలి, శ్రీరామచంద్రుని యువరాజు చేయాలి. అటువంటి మనసు దశరథుడికి ఇవ్వాలి. మహాదేవ మీరు ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది. ఆ తర్వాత బలి ప్రధానం. కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళ కొంచెం లేట్ గా ప్రారంభించి ఉండగలిగిన వాళ్ళు చూడగలిగిన వాళ్ళు చూసి నిష్క్రమించగలిగిన వాళ్ళు సరేనా. మహాదేవ్ మా అక్కడ పెడతారు నాన్న బ్రహ్మరంధ్రం బయలుదేరుతాము. ఇది అక్కడ పెట్టి ఎవరు ఇక్కడ అమ్మా ఇది అక్కడ పెట్టి వాళ్ళు కూడా వెళ్ళాలి చూస్తారు. స్వాహా